ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాను ఫ్రెండ్స్. మాకు సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీకు కూడా మంచి జరగాలి అని అయితే మీకు ఈ గురువుగారి గురించి అయితే చెబుతున్నానండి. నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. తమ్మనేలు చూసారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరైతే విశ్వాసంతో చూసినట్లయితే ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరైతే 3 నెంబర్స్ ఉన్నాయి కదండి, ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. మీకైతే చాలా కోపం ఎక్కువ, ఈగో ఎక్కువ, మాట మాటకి కూడా కోపం వచ్చేస్తుంది. మీ లోపల లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడూ కూడా ఎదుటివారిపై పెత్తనాన్ని చెయ్యాలి అని అనుకుంటారు అని, ప్రతి విషయము కూడా మీ కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకుంటారు అని, ప్రతి విషయము మీ చేతుల మీదే జరగాలి అని, మీరు ఏం చెప్తే అదే చెయ్యాలి అని, మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు సరైనవే అని అందరూ అనుకోవాలి అని అనుకుంటారు. మీ లోపల వారు ఈ క్వాలిటీస్ అనేవి చూస్తున్నారు. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో ఆ విధంగానే చేస్తూ ఉంటారు. ఎవరితో ఏదైతే చేయించాలి అని అనుకుంటారో ఆ పనినైతే మీరు చేయిస్తారు. మిమ్మల్ని అయితే వారు చాలా పాజిటివ్, పవర్ఫుల్ ఎనర్జీస్తో అయితే చూస్తున్నారు. జీవితంలో మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా వారికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మీకున్న ఒక చిన్న లోపం కోపం, ఆ కోపం అనేది వారిని ఒక్కొక్కసారి బాధ పెడుతుంది. మీరు అసలు ఎందుకు అంత కోపాన్ని చూపిస్తున్నారు? మీరు చాలా ధార్మికమైన వ్యక్తి అయి ఉండవచ్చు. మీరు ఏదైతే ధర్మాన్ని పాటిస్తున్నారో ఆ ధర్మంపై మీకు చాలా విశ్వాసం ఉంటుంది. న్యాయం, ధర్మం, సత్యం, మీకు ఇవే మార్గాలు. మీరు ఈ మార్గాల్లోనే నడవాలి అని కోరుకుంటారు. ఇవైతే వారికి చాలా బాగా నచ్చుతుంది. వారింకా ఇలా కూడా అనుకుంటున్నారు, మీరు చాలా గంభీరమైన నేచర్ ఉన్న వ్యక్తిగా కూడా అనుకుంటున్నారు. ఎక్కువగా నవ్వటం కానీ, మజా చేయటం కానీ ఇవన్నీ మీకు ఇష్టం ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు. పెద్దలు నిర్ణయించిన పరంపరలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎక్కువగా ఫాలో అవుతారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఈ విషయాలు వారికి నచ్చకపోవచ్చు. చాలా తక్కువ మంది ఈ విధంగా ఉండటం లేదు. కాలం మారిపోయింది. పాత కట్టుబాట్లను ఎవరూ కూడా పాటించటం లేదు. ఎవరూ కూడా ఈ విధంగా లేరు. మీరు మాత్రమే ఎలా ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీకోసం ఏమీ తప్పుగా ఆలోచించటం లేదు. మీతో మాట్లాడే ముందైతే వారు ఒక్కసారి ఆలోచించుకుంటారు. తను మాట్లాడే మాటలు మీకు తప్పుగా అనిపించకూడదు అని, తన మాటల వల్ల మీకు కోపం రాకూడదు అని, మీతో మాట్లాడే ముందు వారు ఒక్కసారి ఆలోచించుకుంటారు. మీతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని, మీ నేచర్ ఏమిటో వారు తెలుసుకున్నారు. మీకు చాలా కోపం ఎక్కువ అని, ఏం మాట్లాడితే ఏ గొడవ వస్తుందోనని వారు ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటున్నారు.
వారైతే మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. కాతే మీలో అన్ని విషయాలు బాగా నచ్చుతున్నాయి, కానీ మీరు కొంచెం గంభీరంగా ఉండటం వలన, కోపాన్ని ఎక్కువగా చూపించడం వలన వారైతే భయపడుతున్నారు. మీరైతే వారి దగ్గర కొంచెం కోపం తగ్గించుకుని కొంచెం ప్రేమగా మాట్లాడండి. అలా మాట్లాడడం వలన మీ బంధం అనేది బలపడుతుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే ఇలా అనుకుంటున్నారండి, మీరు చాలా ఎక్కువగా పనిచేస్తున్నారు అని, చాలా పెద్ద ప్లానింగ్తో ముందుకు వెళుతున్నారు అని, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని అయితే బలంగా కోరుకుంటున్నారు. మీకు ఏదైనా బిజినెస్ కానీ షాపు కానీ ఉన్నా దానిపైన మీరు ఎక్కువగా ధ్యాస పెడుతున్నారు అని, మీరైతే 2 విషయాల మీద ముందుకు నడుస్తున్నారు. ఒకటి కుటుంబానికి సంబంధించింది, ఇంకొకటి మీకు సంబంధించింది. ప్రతి నిమిషము కూడా రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మీరు ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే ఈ విషయాలన్నీ మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. ఏ వ్యక్తి అయినా సరే 2 దారులను ఎంచుకుంటారో అప్పుడు వారు ఆ లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టమవుతుంది. వారు లక్ష్యాలను చేరుకోలేరు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది సంభవమైన విషయం కాదు అని అయితే వారు అనుకుంటున్నారు. వారికైతే ఇంకా ఇలా అనిపిస్తుంది, మీరు చాలా కష్టపడతారు అని. మీరు ఏదో ఒక విషయం పైన ధ్యాస పెట్టినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని. ఆ వ్యక్తికైతే మీ గురించి అన్ని విషయాలు తెలుసు. ఆ వ్యక్తికి మీకు కనెక్షన్ అనేది ఉంది. వారైతే మీ లవ్ పార్ట్నర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. మీరైతే కష్టపడటం వారికి నచ్చటం లేదు. మీరు ఎక్కువగా కష్టపడిపోతున్నారు అని, ఎక్కువగా అలసిపోతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే ఇలా కూడా అనుకుంటున్నారు, మీరు మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్ళాలి అని, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అని, ఏ పని చేసినా సరే అందులో సఫలతను సాధించాలి అని, అటువంటి ఆలోచనలు అయితే వారు చేస్తున్నారు. ఎందుకంటే వారికి మీరంటే చాలా ఇష్టం. మీ మీదైతే వారికి ప్రేమ భావనలు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. వారికైతే మీతో కలిసి ఉండటం చాలా ఇష్టం. మీతో మాట్లాడటం చాలా ఇష్టం. అతి త్వరగా మిమ్మల్ని అయితే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి క్షణము కూడా మీతో ఉండవచ్చు కదా అని అయితే వారి ఆలోచనలు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు, లేదా లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే వారు వారి జీవన సాథిగా అనుకుంటున్నారు. మీతో కలిసి వారి భవిష్యత్తును ఊహించుకుంటున్నారు. మీతో వారి జీవితము, మంచి ఇల్లు, మంచి కుటుంబము, పిల్లలు, తల్లిదండ్రులతోటి మీతోటి కలిసి సంతోషంగా ముందుకు సాగాలి అని అనుకుంటున్నారు. వారి లైఫ్లో ఉన్న సంతోషాలన్నీ కూడా మీతో పంచుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎప్పుడూ కూడా సుఖదుఖాల్లో తోడుగా ఉంటారు అని, మీరు ఎప్పుడూ కూడా శాంతవంతంగా ఉంటారు అని, మీ లోపల ఎటువంటి అత్యాశ లేదు అని, మీరు చాలా సింపుల్గా ఉంటారు అని, ఏమాత్రమూ కూడా గర్వం అనేది లేదు. గర్వాన్ని చూపించుకోవాలి అని ఎప్పుడూ కూడా మీరు అనుకోరు. చాలా సింపుల్గా ఉంటారు. మీ కట్టు బొట్టు అన్నా సరే వారికి చాలా ఇష్టం. చాలా సాంప్రదాయకంగా ఉంటారు అని, చాలా అందంగా ఉంటారు అని అయితే అనుకుంటున్నారు. ఇలా కూడా అనుకుంటారు. కొందరు పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటూ ఉంటారు కదా. ప్రేమ లేకపోయినా సరే ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం అలాంటి వారు కాదు అని, న్యాచురల్గా ఉంటారు అని, నటించడం మీకు రాదు అని, ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీకైతే ఎక్కువగా స్నేహాలు చేయటం ఇష్టం ఉండదు. ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. అంటే ఎవరితో పడితే వారితో మాటలు కలపడం, మాట్లాడటం ఇలాంటివి చెయ్యరు అని అయితే వారు అనుకుంటున్నారు. కేవలం మీకు ఇష్టమైన వారితోనే మాట్లాడతారు అని, అది కూడా చాలా మంచిగా, ఏమాత్రం మనసు నొప్పించకుండా మాట్లాడతారు అని అయితే వారు అనుకుంటున్నారు. అందుకే మీరంటే వారికి చాలా చాలా ఇష్టం. మిమ్మల్ని అయితే వారు చాలా ప్రేమిస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు.
జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.